ఆగండి ఈ వీడియోకి 60,000 లైకులు మర్చిపోకండి. పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేయండి. నేను ఎన్నిసార్లు కలిసాం కాదు ఆ జానికి మన చంటికని అసలు ప్రేమించనే లేదు. నిజం. ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటది. పెట్టుకోండి. వీడికి ఊళ్ళో హోటల్ ఉంది, పూరి పిండి బాగా పిసుకుతాడు. ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది? అడిగింది ఎవర్రా? ఒరే సాయి, నరికేస్తా నా కొడక. ఫాలో. నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు కాదురా రే సాయిగా, ఇప్పుడు నువ్వు నా శ్రద్ధాంజలి పేపర్లు ఎట్లా రావాలో డిజైన్ చేసుకుంటారా సార్? ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను? అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయి రెడ్డే చెప్పాడు. అక్కడ రాయి ఉంటుంది, దాని వెనక చెట్టు ఉంటుంది, దానికి తొర్ర ఉంటుంది. మీరు వెళ్ళి అందులో దాక్కోండి, అరగంటలో నేను వస్తాను. 4సారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? తెలివైనవాడో తెలుగు తక్కువ అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి. అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా? ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. నేను అనలా. దీని అమ్మ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో. కొంచెం పైకి లేచి అంటే ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పు తెగద్దు నా ఎలా. తోడై ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. అనే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు. చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్ర DNA టెస్ట్ చేసేది లఫుట్ నా ఎలా. Inviting you to come to this great and marvelous city. నీకు కొంచెం బుర్ర తక్కువ. రాజమండ్రి పరుగు తీసేతనం చదవా. మీ కొరకు నేను ఫైట్ చేసేనే. దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. రేపు 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 అని 6 నెలలు వాయిదా వేస్తున్నారు. కారణం నాకు తెలుసు. దీని ద్వారా ఎందుకు నష్టం? నెలకి 30,000 సంపాదించేవాడికే ఈ రోజుల్లో పిల్ల దొరకడం లేదు. 6 నెలలు అయిపోయింది. 100 మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనీర్లు. బిడ్డా జాగ్రత్త, నీ లోపల ఒకడున్నాడు. హైదరాబాద్ అడవి లాంటి హైదరాబాద్ ని మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయలేదా? నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్. ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు. నాకు సంబంధం లేనటువంటి విషయం. గుర్తుపడతారు రే పుట్టిన ఎలా. నన్ను డిస్టర్బ్ చేయకు, నీకో దన్నా, నేను పోతాను, నాకు పని ఉంది. రేవంత్ రెడ్డి తమ్ముడు, మనం 4 సార్లు కలుసుకున్నాం. నిన్ను నమ్మిపోతే హోటల్ పోయి చేపలు తింగి తిన్నావు. పోలీస్ ఆఫీసర్ కూడా ఆమె ఆగమాగం పట్టించిందంటే తప్పకుండా మీ ఇద్దరికి ఏదో స్టోరీ ఉండే ఉంటది సార్. నాకన్నా ముందు మీకే తెలిసింది. DNA టెస్ట్ చేసుకోవాలి అంటే అన్న ఒక కాండోమ్ ప్యాకెట్ ఇవ్వండి. ఎన్ని సొల్లు కబుర్లు ప్రతి ఎలక్షన్ కి రావటం, ఒక్కొక్కడు ఏదో ఒకటి సొల్లు మాటలు చెప్పటం. మలేషియాలో ఒక ఫ్లైట్ కనిపించకుండా పోయిందిగా, దాన్ని దొంగిలించింది మా అన్నయ్య. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటితాయి. మీరిచ్చిన వార్నింగ్ అయితే వర్షాకాలంలో కూడా చెమటలు పట్టినాయి సార్. ఇది తెలుసా ట్యాంకు? మొన్న వెళ్ళి నేను ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయి లేవు సొత్తకి. ఏంట్రా హోటల్లో పనిచేసేవాళ్ళ కనపడుతున్నారా? హోటల్లో పనిచేసేవాళ్ళ కనపడుతున్నారా? కారు తాళం ఇచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే ఇటు వెళ్ళగలడు. చెరువు ఎక్కడ ఉందో తెలుసా? పహిల్వాన్ రా, పహిల్వాన్ని పిస్తా పగిలిపోద్ది, అర్థమైందా? 20 ఏళ్ళు ఆడు ఎక్కడున్నాడో తెలియదు, ఆడిది ఏ ఊరో తెలియదు, ఆడి అడ్రస్ ఏంటో తెలియదు, ఆడికి కొంప గోడు ఉందో లేదో తెలియదు, ఆడిది అసలు ఏ ఊరో ఏందో అసలు ఎవడో కూడా తెలియదు. ఆడు విజయాన్ని ఎవడో ఆపలేడు. ఇటువంటి వేదవులందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏంటి బొచ్చు పీకేది. ఆ సీమ మిమ్మల్ని కౌగలించుకున్నప్పుడు వెనకకించి పద్మ మేడం చూసింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎవరు టప్పి మంచి చావకూడదురా, సరైన టైంలో చావాలి. ఇంకొక అరగంటలో మంచి ముహూర్తం అయిపోతుంది, వెనకే వచ్చి నేను చంపేస్తాను. సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, నేను కూడా చాలా బలంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నావమ్మా? దొరకవా? నేను పట్టుకోలేననుకుంటున్నావా? 5ంటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్. మనం ఎన్ని చూడాల గుడివాళ్ళ. ఇప్పుడు పందుల పెంపకంలోని లాభ నష్టాల గురించి సవివరంగా తెలుసుకుందాం.
అసలు ఎవరిలో అయినా కొంచెం నీరసం వస్తే, నిస్తేజం వస్తే నువ్వు ఈ హాస్టల్లోనే ఉంటావా? నీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? ఏడువాడు మళ్ళీ ఎగిరి గంతులేస్తాడు అనమాట, బంతుల్లాగా. అంత ఎనర్జీ ఇచ్చాడు జగనన్న. ఏంది భయ్యా ఇట్టా ఉంది ఇదే? అదే బ్రో. హలో ఆంధ్రప్రదేశ్ ఎవరు చెక్కిపోయింది అసలు, దుమ్ము దులిపేశాడు. ఎవడి బ్రెయిన్లో హోటల్ కాడ దింపేస్తే నేను నా సామాన్ చదువుకొని బయలుదేరిపోతా సార్. సో 175కి 175 మనం కొట్టేస్తున్నాం. ఇవి టికెట్లు, ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. హలో కడప. నువ్వు ఒక అడుగు తీసి అడిగేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఈలోగా నేను వైజాగ్ వెళ్ళి భోంచేసి వచ్చేస్తా. అండ్ నేను కూడా వస్తున్నా ఆంధ్రాకి. పొద్దున్న ఏం తాగుతుంది? పింకీ ఈజ్ ఏ కాంప్లాన్ గర్ల్. ఎనర్జీస్ పుష్ చేద్దాం, ఇంకా కష్టపడదాం. నేను కూడా వచ్చేస్తున్నాను ఆంధ్రాకి కొంచెం సేపట్లో. తర్వాత సార్ మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. తెలుసు ఆంధ్ర మంచి ఊపు మీద ఉందని. అందరూ చాలా చాలా బాగున్నారు కదా. ఇంటే ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు. ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలికి అని చెప్పావనుకో, జగనన్నకి ఎంత ఉందో అంతే స్థాయిలో మాకు కూడా కాటేయాలి. నాగరాజు నాగితే చచ్చిపోయేటట్టున్నా, నాగితే నేను చచ్చేటట్టున్నా. ఏందా స్వామి కేంద్ర మనకి జగనన్న ఉండగా అడ్డంగా నరికేద్దు నా కొడుకు నరుకునేట. లవ్ యూ. చంద్రబాబు నాయుడు మాట మీరు వెనకండి. రేపు ఆయన వస్తున్నాడు. దేనికి? నా కొడుకు శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఐఎమ్ జగ్గు జగ్గారావు, ఎంఏ FRCS MABL IAS. ఏంటి అన్యాయం? రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారు. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? అప్పు తీర్చొద్దా? అభివృద్ధి చేయొద్దా? రిలాక్స్ అవ్వమంటారా? అంబటి రాంబాబుండి, అది నా దురదృష్టం. ఎవరు ఏం చేయలేరు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఫ్రెండ్స్ అందరూ బాగా దొబ్బి తినే ఆ బిల్లు మొత్తం నా అకౌంట్ లో వేసి నన్నే కట్టమన్నప్పుడు నేను పడే టెన్షన్, అందులో ఉన్న కష్టం తెలుసా మీకు? వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.